ఈ కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి, ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడడం కోసం విశాఖపట్నం జిల్లాలో ఈ జోన్ 2 పరిధిలో చాలా చోట్ల ప్రతిరోజు కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ గాజువాక లిమిట్స్లో ఉన్నటువంటి వాంబే కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని లేకపోతే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ని అందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కౌంటింగ్ రోజున ఎవరు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కానీ స్పెసిఫిక్ సెక్షన్లు పెట్టి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఫైర్ క్రాకర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అదేవిధంగా అమ్మడానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు, వాటి మీద కూడా చాలా బ్యాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజున గెలుపొందినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి ర్యాలీలకి వాటికి కూడా పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టి ఇవన్నీ చేసి ర్యాలీలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా డీజేలు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో పీస్ఫుల్గా టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏం జరగలేదు. ఆల్రెడీ జోన్ 2 పరిధిలో 4-5 చోట్ల సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లిక్కర్ కానీ ఇటు ఏదైనా స్టోరేజ్ ఉన్నా కానీ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది గొడవలు